హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. సార్, మనకి 5th జూన్ ఎన్వైరన్మెంట్ డే ఉంది. సో ఆ రోజు కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా, వెరీ గుడ్. ఎందుకంటే సమాజంలో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం. అది 5th నాడు ఉంది కనుక మేము ఏం చేస్తున్నామంటే కన్జ్యూమర్ తరఫున ప్రతి ఇంట్లో చెట్లను పెంచాలి. తర్వాత ఈరోజు సన్మానం చేసేటప్పుడు శాలువల బదులు ఒక ట్రీని చెట్టుని ఇవ్వాలి, దాన్ని ఒకటి పెంచాలి. అటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. శాలువలు కప్పుతున్నారు, తర్వాత అది తీసుకుపోయి చెట్లకు లేకుంటే క్లీనింగ్ ఉపయోగిస్తున్నారు. కనుక ఈ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరికి తీసుకురావడము, ఒక చెట్టుని ఇవ్వాలి. రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా అవి వాడాలి. మంచి ఒక మొక్కనిస్తే వాడు పెంచాలి. అటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఆ కన్జ్యూమర్కి వెళ్ళి. తర్వాత ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది కూడా ఒక బాధ్యతగా కోర్టు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదులు ముందుకు రావాలి, జడ్జిలు ముందుకు రావాలి. వాళ్ళు ఒక కాన్సెప్ట్గా ముందుకు వస్తే స్కూళ్ళలో కూడా టీచర్స్, జడ్జిలు, టీచర్లు, అడ్వకేట్స్ ఇది పరివార పరిరక్షణ అన్న ఒక వేదిక తయారు చేసి మొత్తం దేశం అంతలో చేస్తే ఈరోజు మనం సస్యశ్యామల దేశంగా అవుతుంది. ఇటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. ఓకే, నైస్ సార్. అండ్ ఇప్పుడు కన్జ్యూమర్ అంటే లైక్ రిపీట్, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ డే అంటే అది అన్నది అందరికీ బాధ్యత వర్తిస్తుంది. సో దాని మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి సార్? అంటే చాలా మందికి ఏంటంటే స్టూడెంట్స్ చేయాలి, లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాలి, అంటే ఒక్కొక్కరు వంతులు వేసుకుంటారు. మీరు వచ్చినప్పుడు ఈ డే అప్పుడు వీళ్ళే చేయాలి, లేదంటే స్టూడెంట్స్ డేస్ ఏమైనా అవేర్నెస్ వాళ్ళ హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు చేయాలని అంటున్నారు. అసలు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలంటారు? మీరు ఏమనుకున్నారు? జడ్జిలు తీసుకోవాలి. హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ లోపల రావాలి. వచ్చే న్యాయవాదుల కోసం ఇటువంటి మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని చేయమను. దేశంలో ఒక మంచి మార్పు వస్తుంది. జడ్జి కూడా ఎన్విరాన్మెంట్ అవసరం. జడ్జి కూడా ఎందుకు ఈ టాపిక్ వాళ్ళు తీసుకుంటలేరు? వాళ్ళు తీసుకోమను. దేశంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఈరోజు కాశ్మీర్ లాగా దేశం మొత్తంలో ప్రతి ఇంట్లో చెట్లు, ప్రతి ఇంట్లో అవేర్నెస్, ప్రతి ఇంట్లో స్వచ్ఛ భారత్ ఎట్లా జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి ముందుకు వచ్చారు నరేంద్ర మోడీ గారు. చాలా మార్పు వస్తుంది. అటువంటి మార్పు జడ్జిలు ముందుకు రావాలి, న్యాయవాదులు ముందుకు రావాలి, టీచర్లు, లెక్చరర్స్ అందుకు వచ్చి ఒక కంకణం కట్టుకోండి. ఎలా మార్పు వస్తుంది ఇది నా అభిప్రాయంగా చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ తీసుకొస్తే ఎన్విరాన్మెంట్ చాలా బాగా అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే సార్, మనం ఇప్పుడు కన్జ్యూమర్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు కన్జ్యూమర్ యాక్టివిటీ అనేది ఎప్పుడు వచ్చింది సార్? దాని మొదలు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఇది మన దేశంలో 1986లో వచ్చింది. కానీ నామకే మాత్రమే వచ్చింది. అది ఎవరు కన్జ్యూమర్కి ఎవ్వరికి ఈ హక్కు కూడా తెలియదు, బాధ్యత కూడా తెలియదు. కన్జ్యూమర్ వానికి హక్కు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. కొంచెం ఒక వస్తువు కొంటున్నావు, ఆ వస్తువును పరిశీలించిన బాధ్యత నీకు ఉంటుంది. కొన్నంత మాత్రాన నువ్వు బాధ్యత లేకుండా ఉపయోగిస్తే నువ్వు నష్టపోతావు. ఈ మధ్యలోనే 1986లో వచ్చిన చట్టము 2019లో చక్కని మార్పు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పీరియడ్లో. ఆ మార్పు వల్ల చట్టం చాలా స్పీడ్గా పోతుంది. తప్పు చేస్తే ఒకరోజు జైల్లో ఉండాలి. ఓకే, ఆ శిక్ష పెట్టాక ఇప్పుడు ప్రతి కన్జ్యూమర్ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. తాను ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం వస్తుందో యజమాని, వ్యాపారస్తుడు భయపడతాడు. ఎప్పుడు నువ్వు ప్రశ్నించే తత్వం లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే ప్రతి వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు ఎట్లా పనిచేస్తుంది, దాని ఎంఆర్పి ఏంది, దాని ఎస్ఏసి ఏంది, ఎక్స్పైరీ డేట్ చూడాలి. అటువంటి క్వశ్చన్ చేసి తీసుకోవాలి. ఎంఆర్పి 20 రూపాయలు ఉంటే 25 రూపాయలు ఇస్తే తీసుకొని జోలు పెట్టుకొస్తే వాడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. 25 రూపాయలు ఉన్నది ఎందుకు ఇస్తున్నావు 5 రూపాయలు అని అడగాలి. అడిగినప్పుడే భయపడతాడు. లేకుంటే 20 రూపాయలు కొంటేనే వానికి 5 రూపాయలు లాభం. నువ్వు ఎప్పుడైతే అడగలేవో నీదే తప్పు. కనుక అటువంటి ప్రశ్నించే తత్వం రావాలని మేము ఈ రోజు కన్జ్యూమర్ చట్టాన్ని ప్రతి స్కూల్లో, విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం, కాలేజీలో తీసుకొస్తున్నాం. పిల్లవారు క్వశ్చన్ చేసే తత్వం రావాలని సుమారుగా 70 కాలేజీలో తిరిగినాం. ప్రతి స్కూల్ 200 స్కూల్ అవేర్నెస్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చినప్పుడే ఈ చట్టం అమలు అవుతుంది. పెద్దవాడు భయపడతాడు, ఫోన్లో నిలిచిపెడతాడు. కనుక పిల్లల లోపల రావాలి. నేను ఒక మక్తల్ దగ్గర మాగూరులో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలకి అవేర్నెస్ చేశాను. ఆ పిల్లవాడు తూనికలో తప్పు తుకం చేస్తే
ఆ వ్యాపారస్తుని ఆపి తూకం తక్కువ చేస్తున్నాని క్వశ్చన్ చేశాడు. అప్పుడు భయపడాడు. అటువంటి మనం రావాలి. ఓకే, వస్తేనే చట్టం ఇంప్లిమెంట్ అవుతుంది, మనం కూడా బాగుపడతాం. ఇది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు ఎలాగో మీరు స్కూల్స్కి వాటికి అవేర్నెస్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ మీరు అన్నట్టు ఇలా ఎంఆర్పి రేట్స్ కన్నా ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతున్నారు. జనాలు కూడా అంతేలాగా తీసుకుంటున్నారు. రూపాయే కదా ఏముందిలే అనేసి, 5 రూపాయలే కదా ఏముంది, అలాంటివి ఎక్కువ మనం చూస్తున్న దాంట్లో రైల్వే స్టేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీనికి ఏమంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. మీరు స్టేషన్లో ఎక్కువ తిరుగుతారేమో. ఇలా ప్రయాణాలు అక్కడే ఉంటాయి కదా ఎక్కువ చేస్తుంటారు కదా మీరు. కరెక్ట్ క్వశ్చన్. రైల్వేలో వాటర్ బాటిల్ మేడం, మీరు ఈ బాటిల్ చూడండి, రైల్వే వాళ్ళే తయారు చేస్తున్నారు బాటిల్. దీని 10 రూపాయలు తయారు చేసి 15 రూపాయలు ఎంఆర్పి పెడుతున్నాడు. ఆ అబ్బాయి 15 రూపాయలకి అమ్ముతున్నా 5 రూపాయలు లాభం వస్తుంది. దాని బదులు 20 రూపాయలు అమ్ముతున్నాడు. నేను సుమారుగా కాచిగూడ, హైదరాబాద్, గద్వాల్ అన్ని స్టేషన్లో, షాద్ నగర్ ఎప్పుడైనా ఎంఆర్పి ఎక్కువనే అమ్ముతుంటాడు. అబ్బాయిని పడుతున్నా, ఫైల్ చేస్తున్నా, ఆపేస్తున్నా. కనుక మనం ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేయాలి, ఇది 15 రూపాయలు ఉంది 25 రూపాయలు ఎందుకు అమ్ముతున్నావు అంటే అబ్బాయి ఏం చెప్తాడు, చిల్లర లేదు అంటాడు. ఇంకేమంటాడు, ఫ్రిడ్జ్లో పెట్టినా అంటాడు. ఇవన్నీ పెట్టినా కూడా 15 రూపాయలకి అమ్మితే 5 రూపాయలు లాభం వస్తుంది. రైల్వే వాళ్ళు ఇప్పుడు 25,000 రూపాయలు ఫైన్ ఏమంటున్నారు, ఎక్కువ రేట్ అమ్మితే. ఆ భయంతో మనం క్వశ్చన్ నేర్చుకోవాలి. ఒకవేళ 20 రూపాయలకి ఇచ్చిన అనుకోండి, తీసుకోండి, ఫోన్ పే చేయండి. ఆ ఫోన్ పే ద్వారా వారి బిల్ ఇయ్యడు. బిల్ లేకుంటే మనం కష్టం, ఏమడుగుతావు, వెళ్ళిపోతాడు. ఫోన్ పే చేస్తే వాని పేరుతో సహా వస్తుంది. వాని పైన ఎంఆర్పి మీద ఫోటో తీసుకోవాలి. 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నందుకు 1000 రూపాయల పైన నెక్స్ట్ డే కమిషనర్ గారు ఇవ్వచ్చు, డిఆర్ఎం ఇవ్వచ్చు, లాస్ట్ కర్ ఉన్న ఎస్ఐ కూడా ఇవ్వచ్చు ఫైన్. అంత స్ట్రిక్ట్ ఉంది. ఇటువంటి మార్పు రావాలి మనం. ఇప్పుడు ఫారిన్ లో అదే మార్పు ఉంది. ఎక్కువ తీసుకుంటే భయపడతాడు. మన దగ్గరనేమో 10 రూపాయలు 30 రూపాయలు కూడా తీసుకుంటున్నాం. ఇది క్వశ్చనింగ్ లేక, అవేర్నెస్ లేక. ఈ అవేర్నెస్ కొరకు మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరు ఎప్పుడు క్వశ్చనింగ్ చేయండి. వాడు ఇవ్వని వెళ్ళిపోయినా కూడా డబ్బులు తీసుకోండి, ఫోన్ పే కొట్టండి. వాడి పేరుతో సహా 20 రూపీస్ పోతాయి కదా, వాడు ఆటోమేటిక్ గా శిక్షార్హుడు అవుతాడు. ఈ అవేర్నెస్ చేస్తున్నాం. చాలా మంది అయితే ఈ విషయం తెలుసుకోండి. రియల్ మేడం, చాలా మంచిది. రైల్వేలో మాత్రం కరెక్ట్, ప్రతి స్టేషన్ ట్రైన్ వచ్చిందానే వాడు దప్పితో ఉంటాడు. ఎన్ని డబ్బులు ఇస్తాడు, పరిస్థితి బాగాలేదు, ఎక్కడ దొరకదు కదా, ట్రైన్ దిగలేడు. అందుట్లో మహిళలు ఉంటారు. మహిళలు అయితే ఇంకా భయపడతారు, దిగి అమ్ముతారు కదా సార్. ఫుడ్ విషయంలో కూడా మేడం ప్రైజ్ లిస్ట్ ఉంటుంది, ట్రైన్లలో ఉంటుంది, క్యాంటీన్ దగ్గర. ఆ లిస్ట్ ఒకసారి చూడాలి. సమోసా ఉంది 10 రూపాయలు అంటే 10 అమ్ముతాడు. మనం ఫోన్ పే చేస్తున్నాం, ఆటోమేటిక్ ఇప్పుడు మనకు లాక్ అయిపోతున్నాడు. ఈ అవేర్నెస్ చూడండి ఒకసారి. లేదంటే స్టేషన్ లో ట్రైన్లలో కానిస్టేబుల్ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సార్ రేట్ ఎక్కువ ఉండండి, నెక్స్ట్ టైం వరకు వానికి మార్పు ఫైన్ పడుతుంది మేడం. నేను డిఆర్సిసి మెంబర్ కున్నా, ఇప్పటికి 2 ఇయర్స్ అయింది. రైల్వేలో ఉన్నటువంటి స్ట్రిక్ట్ ఎక్కర్లేదు మేడం. ఫుడ్ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన ఫుడ్ ఇచ్చారు, వాటర్ బాటిల్ చిన్నది ఇవ్వాలి, ప్యాకెట్ ఇవ్వాలి, ఇవ్వలే, అన్నం తిన్నే కుతికి పడిపోయింది, చాలా సఫర్ అయిండు. పోలీస్ వాళ్ళకి రైల్వే వాళ్ళకి లెటర్ రాస్తే పోలీస్ వాళ్ళని పిలిపించి ఆ క్యాంటీన్ వాళ్ళ మీద 10,000 ఫైన్ వేసి. చాలా స్ట్రిక్ట్ రైల్వేలో. డిఆర్సిసి అని ఉంటారు, నేను మెంబర్ను. రైల్వేలో కన్జ్యూమర్ ఈజ్ గాడ్, వినియోగదారుడు అక్కడ భగవంతుడు అని ఏ ఆర్టీసీ కూడా చేయరు. ఆర్టీసీలో కూడా చాలా జరిగినాయి కానీ పట్టించుకోరు. రైల్వేలో మీరు ఒక టీ కొట్టు అమ్మేటప్పుడు కూడా ట్యాబ్లోకి వెళ్ళి వాటర్ ఇచ్చిండు టీలో. ఆ అబ్బాయి కూడా 1,00,000 రూపాయలు ఫైన్ వేసిండు, ఫోటో తీసి పంపితే. రైల్వే చాలా స్ట్రిక్ట్ కాదు మేడం, అలా మార్పే వేరు, సిస్టమేటిక్ వేరు. స్టేషన్లో చూడండి, మీరు ట్రైన్లలో చూడండి, ఎక్కడైనా చాలా మార్పు ఉంటుంది. వాళ్ళ కస్టమర్కు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కస్టమర్కి వెళ్ళి నేను మెంబర్గా పనిచేస్తున్నా, 6 ఇయర్స్ అయింది, చాలా గౌరవం ఉంటుంది. కన్జ్యూమర్ అటువంటి అవేర్నెస్ రావాలి, ఖచ్చితంగా వస్తుంది సార్. లైక్ మనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కన్జ్యూమర్ అవేర్నెస్ ఎలా తీసుకోవాలి, ప్రశ్నించేది ఫస్ట్ మనలో రావాలి, అంత ధైర్యము. సో ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా. అది మీరు పిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అవేర్నెస్ బాగా ఇస్తున్నారు. సో మా ఛానల్కి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా అవేర్నెస్ చేయండి. ఆహ్వానించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.